పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము వారాహి గుప్తా నవరాత్రులు వచ్చినాయి. మనకి ఆ అమ్మవారికి ఏ విధంగా 9 రోజులు పూజ చేయాలి, కలశం ఎలా పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఆ జగన్మాత అయినటువంటి ఆ వారాహి అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణామరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ వారాహ్యై నమః. అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని ఉగ్రదేవత అని చెప్పి చాలామంది అపోహపడుతూ ఉంటారు. అమ్మవారి పోస్టుల రీత్యా ఉగ్రదేవత అప్పుడు, అంతేకాని అమ్మవారు భక్తులను అనుగ్రహించడంలో లక్ష్మీ తల్లి ఎలాగో, సరస్వతి తల్లి ఎలాగో, పార్వతీదేవి ఎలాగో అలాగే వారాహి అమ్మవారు కూడా. ఆ వారాహి అమ్మవారు ఎవరంటే వరాహమూర్తి, హిరణ్యాక్షుడిని చంపినటువంటి వరాహమూర్తి యొక్క లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీయే అమ్మవారు వారాహి. అంటే అమ్మవారు ఇప్పుడు సప్తమాతృకల్లో ఒకటి. సప్తమాతృకలు ఎవరండి? బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మిణి పుట్టింది, విష్ణువు నుంచి వైష్ణవి పుట్టింది, తర్వాత ఈ యొక్క మహేశ్వరుడి నుంచి మహేశ్వరి పుట్టింది, కుమారస్వామి నుంచి కౌమారి పుట్టింది, చాముండ, ఇంద్రాణి, వారాహి, తర్వాత మనము ఈ యొక్క జగన్మాత అయినటువంటి ఈ 7 మాతలు కూడా మనము ఈ సప్తమాతృకలు అని అంటాం. వీళ్ళ కాకుండా మనకి చాలామంది దేవతలు ఉన్నారు. రుద్రాణి, శివాణి, ఇలా రకరకాలు. అలాగే దశమహావిద్యలు మనకి మహాకాళి, తార, తర్వాత త్రిపుర భైరవి, షోడశి అంటే లలితాదేవి, వీళ్ళందరూ కూడా చాలామంది, చిన్నమస్త, బగళాముఖి, మా రాజశ్యామల, ధూమావతి, తర్వాత భువనేశ్వరి, కమలాత్మిక అమ్మవార్లు ఉన్నారు. అయితే లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తోంది. యుద్ధం చేస్తున్నప్పుడు వాడు చాలా భయంకరమైన రాక్షసుడు, వెరైటీ రాక్షసుడు. ఇంతవరకు రావణాసురుడు, ఇంద్రజిత్ ఏమో మాయ యుద్ధం చేస్తాడు, రావణాసురుడేమో 10 తలకాయలు పెట్టుకొని మహాశక్తివంతుడు అనుకుంటే, ఈ భండాసురుడు శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తి 10 అవతారాలలో 10 మంది రాక్షసులను చంపాడు కదా. ఆ రాక్షసులందరూ మళ్ళీ తిరిగి పుట్టిస్తాడు. అంత శక్తివంతుడు అనమాట వీడు. అమ్మవారు అబ్బాసరా నీ శక్తి అని మెచ్చుకొని కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారికి ఎంతసేపు అండి, తన యొక్క కరము అంటే చెయ్యి, ఈ యొక్క వేళ్ళు కర, అంగుళి అంటే వేళ్ళు, నఖ వేళ్లకున్న నఖము అంటే గోళ్ళు, నఖ ఇలా విదిలించింది అమ్మవారు. ఉత్పన్న పుట్టినయ్యి ఏమిటి? నారాయణ అంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ అంటే 10, ఆకృతి అంటే అవతారాలు. ఆ విష్ణుమూర్తి ఏం అవతారాలు ఎత్తాడండి? వరాహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, రాముడవతారం, వామనావతారం, ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు కదా. ఆ 10 అవతారాలు ఎత్తేసి వాళ్ళేమో ఆ రాక్షసులను చంపేశారు. ఈ లోపల వాడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, గౌరీదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి ఇంద్రకీలాద్రి నివాసినైనటువంటి శ్రీ కనకదుర్గాదేవి లలితాదేవి, ఆమె శరీరం నుంచి గౌరీదేహ సముద్భవాం సప్తమాతృకలను పుట్టించింది, దశమహావిద్యలను పుట్టించింది, ఇక అందరూ 64 యోగిని గణాలను పుట్టించింది. వీళ్ళందరినీ కూడా మన బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి నివాసిని దుర్గమ్మ తల్లి పుట్టించిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్తారు, యుద్ధం చేస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ ఉండాలి కదా. అందువలన ఈ వారాహి అమ్మవారిని పిలిచి, అమ్మ నువ్వు దండనాథ, నీ కమాండర్ ఇన్ చీఫ్గా నిన్ను ఆర్మీ కమాండర్ని చేస్తున్నానని చేసింది. ఆ సైన్యానికి అధ్యక్షురాలన్నమాట వారాహిదేవి. ఆ తర్వాత ఈ అమ్మవారు కాశీపురానికి ఎవరండి ఈవిడ అంటే గ్రామ దేవత. కాశీపట్నం ఆవిడ పర్మిషన్ లేదే ఎవరిని రానివ్వదు ఆమె. అలాగే కాలభైరవుడు ఆయన క్షేత్రపాలకుడు, ఈమె గ్రామదేవత. ఆ తర్వాత ఇక్కడ కాశీలో మాత్రమే వారాహి అమ్మవారి స్వయంభూ విగ్రహం ఉంది. ఎందుకంటే ఆవిడ సంచరించిన ప్లేస్. మనమేమో దేవాలయాలు ఎక్కడున్నాయండి, వారాహి అమ్మవారి ఎక్కడుంది, రాజశ్యామలది ఎక్కడుంది, ఎక్కడా ఉండవు దేవాలయాలు. వాళ్ళ సంతరించినటువంటి ప్లేసులు. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ ఉంది, అక్కడ దశమహావిద్యల గుళ్ళు అక్కడ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతామా? అక్కడ తిరిగాయి కృతయుగంలో అక్కడ అమ్మవార్లు ఉన్నారు. 64 యోగిని అలా ఉన్నాయి కాబట్టి ఆ ప్లేసుల్లో ఉన్నారు కాబట్టి ఆ తత్వాన్ని మనం పూజ చేయాలి. అంతేగాని ఇప్పుడు కూడా ఆ విగ్రహం ఉంది, ఇదేనేమో నేను కూడా అలాగే చేసేవాడిని, ఇదేనేమో మహాకాళి అమ్మవారు, అమ్మో అమ్మవారి విగ్రహాలని మనం ఆ పవర్ అనేటటువంటిది విగ్రహాల నుంచి వస్తుంది, ఈ పంతుల నుంచి వస్తుంది. ఈ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసేయండి. వారాహి అమ్మవారి తత్వాన్ని పూజ చేయండి. అమ్మవారిలో రకాలు ఉన్నాయి. వార్తాళి అన్నారు, ఆమె ఇన్ఫర్మేషన్ పంపించేది శత్రురాజులకి, ఎవరైతే తోలు తీసేస్తానరా అని చెప్పేసి వేగుగా. తర్వాత ఈ యొక్క
లఘువారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, ఇలా బ్రహ్మాండమైనటువంటి ఆ అమ్మవారు మంత్రాలు ఉంటాయి, అమ్మవారి రూపాలు ఇవన్నీ కూడా. గ్లౌమ్ అనేటటువంటిది అమ్మవారి బీజము. ఈ అమ్మవారిని ఎవరైతే చేస్తారో బుద్ధిం వినాశయ, శత్రువు యొక్క బుద్ధిని వినాశనం చేస్తుంది. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి అన్నాం కదా. అంటే ఆది విద్యలకి అన్నిటికీ మూలం ఈ తల్లి జగన్మాత శత్రువుల గుండెల్లో నిద్రపోతుంది. ఆ తర్వాత ఈ 9 రోజులు కూడా అమ్మవారిని మనం ఎలా పూజ చేసుకోవాలనుకుంటే, మొట్టమొదటి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి, మనకి జూలై 15 నుంచి ప్రారంభమవుతుంది, జూలై 23, 2026 సంవత్సరం దాకా కూడా మీకు నవదుర్గాః ప్రకీర్తితాః అంటాము. నవదుర్గా సాంప్రదాయంలో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, కాత్యాయని చ షష్టమం కాత్యాయనేతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గాః ప్రకీర్తితాః అని శాస్త్రం చెప్తుంది, చండీ సప్తశతి. కాబట్టి నవదుర్గా సాంప్రదాయాలు 9 అమ్మవార్లని కూడా మనం పూజ చేయొచ్చు. అలాగే ఎవరు వాళ్ళు అంటే, మొట్టమొదట శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, కూష్మాండ, ఇలా అనమాట. అలాగే సప్తమాతృకల రూపంలో కూడా మీరు చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరండి అంటే, బ్రహ్మాణి, తర్వాత వైష్ణవి, ఆ తర్వాత ఈవిడ ఈ యొక్క మాహేశ్వరి, కౌమారి, చాముండా తర్వాత మనము ఈ యొక్క రుద్రాణి, శివాని, వీళ్ళందరినీ కూడా మనం అమ్మవారిని మనం పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా దేవీదేవ సాంప్రదాయాల అన్నపూర్ణమ్మ తల్లిగా, లక్ష్మిగా వీళ్ళ అమ్మవారిని మనం అలంకారం చేసుకొని కొలుచుకుంటాం. వీళ్ళకి పెట్టాల్సినటువంటి నైవేద్యాలు ఏంటంటే, అందరికీ తెలిసింది పాయసాన ప్రియ త్వక్స్థాప శ్లోక భయంకరి, పాయసాన్ని పెడతాము. స్నిగ్ధౌదన ప్రియ, ఏది పెట్టినా సరే మనం ఆవునియన పెట్టాలి, పొంగలి, తర్వాత పంచక పానకం వడపప్పు ఇవ్వచ్చు, కందిపప్పు పాయసం ఇవ్వచ్చు, పొంగల్ ఇవ్వచ్చు, సున్నుండలు చేయొచ్చు, నువ్వుల పాయసం చేయొచ్చు, పులిహోర, బొబ్బట్లు, ఇవన్నీ కూడా వడలు, అప్పాలు, ఇవి నైవేద్యాలన్నీ కూడా పెడతాం. మొట్టమొదటి రోజున కలశం పెట్టిన తర్వాత చక్కగా ప్రతిరోజు కూడా వినాయకుడికి ఆకులో వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేసి పూజ చేయొచ్చు. రోజు కూడా మార్చొచ్చు వినాయకుడిని, కలశాన్ని మాత్రం అదే ఉంచాలి. ఏమంటే మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము కలశం 9 రోజులు దీక్షతో చేయలేమండి, 5 రోజుల్లో చేసుకుంటాము, 3 రోజుల్లో చేసుకుంటే అలాగే చేసుకోవచ్చు. మధ్యలో జాయిన్ అవుతాను అనుకుంటే ఆ రోజునే మీరు కలశం పెట్టుకొని మిగతా రోజులు చేసుకోండి. అయితే ఈ యొక్క నవరాత్రుల్లో 7వ రోజు వారాహి అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది అనమాట. ఆమెకి చాలా ఇష్టం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి భూమి హిరణ్యాక్షుడిని చంపినటువంటి వాడు వరాహుడు కాబట్టి, వరాహమూర్తి కాబట్టి, ఆయన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ ఆయన భార్య కాబట్టి లక్ష్మీదేవి అవతారం ఈమె. అందువలన ఈమెను పూజ చేస్తే ఎవరైతే స్థలాలన్నీ కూడా కబ్జాలు అయిపోయినాయండి, లేకపోతే మేము ఇళ్ళు కొనాలంటే స్థలాలు కొనలేకపోతున్నామండి, లేకపోతే మేము రేట్లు పెరగట్లేదండి మా పేరు మీద ఉన్న స్థలాలు, ఇలా కోర్టు సమస్యల్లో ఉన్నాయండి అనేటటువంటి వాళ్ళు, మా భూములో అనేటటువంటి వాళ్ళందరి యొక్క సమస్యలు తీరిపోతాయి. చూసుకోండి మీరు, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చేసింది వారాహి అమ్మవారే. అందుకే అతను కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం కూడా వదలకుండా వారాహి దీక్ష చేసుకుంటున్నాడు. మీరు కూడా చేసుకోండి, ఎవరొద్దన్నారు, డిప్యూటీ సీఎంలు చేస్తుంది కాబట్టి. మీరందరూ కూడా స్వయం ఇక్కడ ఏదో దేవాలయాల మీద పడకండి. ఏమంటే ఇక్కడ అంతా దొంగపీఠాలు, దొంగ దేవాలయాలు పెట్టి ఎవడకు వాడే వారాహి గుళ్ళు అని చెప్పి ప్రచారం చేసి అందులో హోమాలంటూ చేస్తూ, అందులో విస్కీలు వేస్తూ, ఇలా పసుపు కొమ్ములతో హోమాలు ఇవన్నీ ఏవేవో చేస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే మీ ఇంట్లో చేసుకోండి చక్కగా. ఏ దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాశీలో స్వయంభూగా అమ్మవారు వెలిసారు, అక్కడ ఉన్నారు అమ్మవారు. అక్కడికి కూడా మీరు ఆ దేవాలయం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నుంచి ఇప్పుడు తెలుగు వాళ్ళంతా ఫుల్ రద్దీ అయిపోయి అసలు ఇరుకు సందు నిండట్లేదు, ఊపిరి కూడా ఆడదనమాట. ఆ టైపులో అయిపోయింది. వాళ్ళు కూడా తెల్లారుజామున కమర్షియల్ అయిపోయి ఉదయం 7 గంటల దాకా VIP టికెట్లు కోసుకుంటున్నారు. మిగతా తర్వాత కుక్కిరిసిపోయిన మనల్ని వదులుతున్నారనమాట. కాబట్టి ఈ దేవాలయాలకి ప్రోత్సహించకండి. హిందువుగా మనం వెళ్ళమని చెప్పాలి, కానీ ఏదో వస్తుంది అనేసి మీరు ఆశించేసి వెళ్ళిపోకూడదు, అలాంటివి చేయకూడదు. ఏ రోజునైనా వెళ్ళొచ్చు, నవరాత్రుల సమయంలోనే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ముందు ముఖ్యంగా అమ్మవారి తత్వాన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఈ రకంగా ఈ యొక్క వారాహి అమ్మవారికి చక్కగా పట్టుచీరలు ఇవన్నీ
కూడా చీరలు 9 రకాల నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు అమ్మవారికి. తర్వాత అమ్మవారి అలంకారం చేసుకొని వాయినాలు ఇచ్చుకోండి బ్రహ్మాండంగా. ఆఖరి రోజున మీరు చక్క వాయినాలు అన్నదానాలు పేదవారికి పెట్టండి, ప్రసాదాలన్నీ మీరే తినేయకుండా. ఈ రకంగా చేసుకోండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీకు వస్తుంది. అమ్మవారి ఉగ్రదేవత, అమ్మవారి చేస్తే కోపం ఎక్కువ, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు నువ్వు పండితుడివా అని చెప్పి అడగండి. ఎవడ వృత్తి అది చేయాలి. ఇప్పుడు నేను కార్పెంటర్ వృత్తి చేస్తే కుదురుతుందా? కుదరదు కదా. నేను మూడో గురువుని, నేను ఆనంద మార్గ ప్రతినిధి గురువుని. కాబట్టి మనం చెప్పేది చేయాలి. బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, వారాహి ఉపాసకుడిని నేను. కాబట్టి చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి, ఒక పండితుడు ఏం చెప్పాడు, అమ్మవారు వారాహి అమ్మవారి తల్లి అవుతుందా, పినతల్లి లాంటిది, పినతల్లి తల్లి అవుతుందా అన్నాడు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత ఇంకొక ఆయన ప్రత్యంగరామ వారికి బస్తాలు డబ్బులు క్యాష్లు తెగ తీసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హోమాలు అవన్నీ చేశాడు. కాల్ తీస్తారు, తర్వాత ఆయన లేడు. ఎందుకు ఈ దుస్థితి పాపం. అందువలన ఇలాంటి అందరూ కూడా ఎవరైతే వారాహి అమ్మవారికి చెడుగా చెప్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, దయచేసి మీకు వారాహి అమ్మవారిని గురించి మీకు ఏమైనా తెలుసా, పోనీ తత్వం తెలుసా, డైరెక్ట్ అమ్మవారి ఉపాసన పోనీ మీరు చేశారా? యక్షిణీ దేవతలనేమో దెయ్యాలని చెప్తారు. ఊర్ధ్వలోకాల్లో మొదటి లోకము భూలోకము, తర్వాత రెండవ లోకం భువర్లోకంలో ఉన్న యక్షిణీ దేవత అప్పర్ ఎనర్జీస్, హైయర్ ఎనర్జీస్ రాక్షసుల దెయ్యం ఎలా అవుతుందా? అధోలోకాల్లో ఉంటాయి లోయర్ ఎనర్జీస్. ఇవి పై ఊర్ధ్వలోకాలు పిచ్చి మిడిమిడి జ్ఞానాలు చెప్పకండి. అందువలన వారాహి అమ్మవారి గురించి బ్రహ్మాండంగా దర్జాగా చేసుకోండి. ఈవెన్ తిరుపతి గుడి కూడా వెంకటేశ్వర స్వామి వరాహమూర్తి దగ్గరే తీసుకున్నాడు. ఆ టెంపుల్ కూడా మొత్తం తిరుపతి అంతా కూడా వరాహస్వామిది, అంటే మన వారాహి అమ్మవారిదే. అందువలన వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడు, నా తిరుపతి వచ్చి నా దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి దర్శనం నువ్వు చేసుకోవాలి అని చెప్పాడు. ఎవరైతే మరి వరాహస్వామి దర్శనం చేసుకుంటున్నారో చెప్పండి. అసలు తిరుపతి గుడే 22 గంటలు 24 గంటలు లైన్లో ఉంటే వరాహస్వామి దగ్గర కూడా పెడితే చచ్చిపోతారు. అందుకని జనం డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కింద అలివేలు మంగాపురం సగం మంది ఎగ్గొడేస్తున్నారు. వరాహస్వామి దగ్గరికి 10% కూడా వెళ్ళరు, 1% కూడా వెళ్ళరు. మరి అయినా సరే ఫలితం రాదన్నారు. ఆ ఫలితాన్ని ఇప్పించేటటువంటి శక్తి వారాహి అమ్మవారు. మీరు తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోకపోయినా మీకు వెంకటేశ్వర స్వామి వెళ్ళిన ఫలితము, దర్శన ఫలితము, తిరుపతి వెళ్ళినటువంటి ఫలితము ఆ వెంకటేశ్వర స్వామే చెప్పాడు. వరాహస్వామిని చెయ్యిందే తిరుపతి ఫలితం మీకు రాదు, తిరుపతి యాత్రా ఫలితం అని. కానీ ఆ యొక్క తప్పును కూడా మన్నించి తల్లి కాబట్టి వారాహి అమ్మవారు మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పండి పండితులు. అంతేగాని అమ్మవారు ఉగ్ర సాధన చేస్తుంది, అమ్మవారు ఉగ్రదేవత చేయకూడదు, తోలు తీసేస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా భక్తులు ఏమీ లేకుండా చక్కగా చేసుకోండి. నిమ్మకాయలు అక్కడ పెట్టుకోండి, నిమ్మకాయలు దండ వేయండి, పసుపు కొమ్ములు దండ వేయండి. హోమాలు చేసుకోవాలనుకుంటే మీరే మీ ఇంట్లో నిర్మోహటంగా చేసుకోవచ్చు. హోమాలు చేసేస్తే పోనీ మనం ఎంతో గౌరవంగా వెళ్తుంటే మీరు ఎంకరేజ్ చేయకూడదు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు ఏం చెప్తున్నారు, వీసాలు అప్లై చేయకుండా అక్కడ వచ్చేసింది, గవర్నమెంట్ పిల్లవాడు పరీక్ష రాయకుండా కలెక్టర్ అయిపోయాడు, నాన్సెన్స్ అంతా చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పంతుల్లో కూడా చాలా జాగ్రత్తగా, పీఠాలు నడిపేటటువంటి వాళ్ళు కూడా ఎక్సాగరేషన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి వారాహి అమ్మవారికి. మీకు కలెక్షన్ వస్తుంది కాబట్టి మీరు అమ్మవారికి ఎక్కువగా ఇలా మహిమలు, అమ్మవారికి మిరాకిల్స్ ఏమి ఉండవు, మహిమలు ఏమి చేయదు అమ్మవారు. మిరాకిల్స్ నేను ఇల్లు అడుగు పెట్టగానే నేలలో వచ్చేసింది, వాళ్ళ సమస్య స్వామి వచ్చేసింది, వాళ్ళకి కోర్టు సమస్యలు ఎగిరిపోయినాయి, ఇలాంటి నాన్సెన్స్ అని చేయకండి, చెప్పొద్దు. అమ్మవారే జగన్మాతే చూసుకుంటుంది. హార్డ్ వర్క్ చేయండి. అమ్మవారు హోమాలు, పూజలు, మంత్రాలు, జపాలు చేసినా కూడా పనులు కావు. భక్తులు అందరూ మీరు ఒకటి నేర్చుకోండి, మీరు కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అంతేగాని వరాహి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేస్తే మీకు ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ రావో, సూట్ కేసు పట్టుకొచ్చి ఏ డబ్బులు ఇవ్వదు. మీరు చేయకపోయినా పర్వాలేదు, అమ్మవారు మీరు చేసినంత మాత్రాన అమ్మవారికి ఉద్ధరించబడదు. అమ్మవారికి ఏదో లాభం కాదు, మీకు లాభం, మనకి లాభం మనం చేస్తే. శుభమస్తు.